Next, water resources. Sir, namaste sir. Sir, ఈ వాటర్ మనకి బ్రాడ్గా డ్రింకింగ్ వాటర్ పర్పస్, ఇండస్ట్రియల్ పర్పస్, తర్వాత ఇరిగేషన్ పర్పస్, ఈ మూడు ఇంపార్టెంట్ పర్పసెస్కి మనకి నిత్యం మంచి నీళ్లు అవసరం పడతాయి సార్. సో ఈ నీళ్లు మనం ప్రాజెక్ట్స్ కట్టి కాలువల ద్వారా కొంత ఇస్తుంటాం, కొంత గ్రౌండ్ వాటర్ ద్వారా మనం డ్రా చేస్తుంటాం. సో ఈ ప్రాజెక్ట్స్ కట్టే తరుణంలో ఇప్పటి వరకు 1 కోటి ఎకరాలు పైన మనం ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేశాము. ఇంకా ఆ పైన ఇంకా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. వాటిలో కొత్త ఏకరేజ్ వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. సో ఇది ప్రాజెక్ట్స్ సార్. ఏదైనా అల్టిమేట్గా నేచర్స్ బౌంటీ హ్యాస్ టు బి విత్ అస్ సార్. ఇది మంచి వర్షాలు అవి పడితే ఈ మనం కట్టిన ప్రాజెక్టులు ఉపయోగంలోకి వస్తాయి. సో ఈ సంవత్సరం మనకి వర్షాలు అన్నీ బాగా పడుతున్నాయి సార్. నదుల్లో కూడా నీళ్లు ప్రవాహం బాగుంది. శ్రీశైలం డ్యామ్ ఆల్రెడీ ఓవర్ఫ్లో అయింది. నాగార్జున సాగర్ డ్యామ్ ఇవాళ సాయంకాలానికి ఓవర్ఫ్లో అవుతుందని ఆశిస్తున్నాం సార్. తర్వాత పులిచింతలు కూడా ఫిల్ అవుతుంది సార్ నెక్స్ట్ 3-4 డేస్లో. సో కృష్ణా రివర్ మెయిన్ స్టెమ్లో ఏదైతే మెయిన్ రిజర్వాయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 3-4 డేస్లో ఫిల్ అవుతాయి. సో అదే మాదిరిగా సార్ ఈ గ్రౌండ్ వాటర్ కూడా మే నుంచి ఇప్పటి వరకు 1.77 మీటర్స్ రైజ్ అయింది. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ స్టాండ్ సార్. సో ఇంతటితో అయిపోయిందా అంటే కాదు సార్. దెర్ ఈస్ సంథింగ్ మోర్ దట్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్, ది డిపార్ట్మెంట్ అండ్ ది కలెక్టర్స్ నీడ్ టు డూ. ఏంటంటే ఇప్పుడు సీఎం గారు అంటే మాకు ఫస్ట్ రివ్యూ పెట్టిన కాడి నుంచి చెప్తున్నారు, ఈ రిజర్వాయర్స్ ట్యాంకులు ఎలా ఫిల్ చేయాలి అనే దానికి మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో డిపార్ట్మెంట్లో వీఆర్ వర్కింగ్ అవుట్ డిఫరెంట్ ప్లాన్స్ ఆఫ్ యాక్షన్స్ ఫర్ ఎంఐ ట్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది లార్జర్ రిజర్వాయర్స్. అది ఎట్ ఫిల్ చేయాలనేది ఓ ప్లాన్ మేము అరైవేట్ అవుతున్నాము. సో కలెక్టర్లో ఏం చేయాలంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిఈలు ఎస్సీలు మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరిని కూర్చోబెట్టుకొని ఒక వీక్లీ ఫస్ట్ మీటింగ్ ఇన్ పర్సన్ మీటింగ్ పెట్టుకొని తర్వాత వీక్లీ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎంతవరకు వచ్చింది, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, మేము స్టేట్ లెవెల్లో మేము ఏమైనా చేయాలంటే అర్జెంటుగా మాతో మాట్లాడాలి, లేదంటే కింద సాల్వ్ అయ్యేది మీరు సాల్వ్ చేయాలి. సో ఈ ఫిల్లింగ్ పైన మట్టుకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సో సిమిలర్లీ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి కూడా 3 రకాలుగా ఫిల్ అవుతాయి. ఒకటి ఇన్ ది న్యాచురల్ కోర్స్, అంటే ఇక వాటి క్యాచ్మెంట్ ద్వారా ఫిల్ అయ్యాయి. రెండవది న్యాచురల్ క్యాచ్మెంట్ ప్లస్ కెనాల్ ద్వారా కూడా నింపవచ్చు. కొన్ని ఏమో న్యాచురల్ క్యాచ్మెంట్ ప్లస్ ఒక లిఫ్ట్ ఏదో ఒకటి కొద్ది లిఫ్ట్ చేస్తే వెళ్ళి నిండేవి. ఇవి ఈ మైనర్ ఇరిగేషన్ అన్ని జిల్లాల్లో ఈ ట్యాంకులన్నింటినీ క్లాసిఫై చేశారు. సో మీరు వాళ్ళతో కూర్చొని అవన్నీ ఫిల్ అయ్యేటట్టు ఎంతవరకు ప్రాక్టికల్గా ఫీజిబుల్లో అవన్నీ ఫిల్ చేసుకోవాలి. సో ఇది కాక ఈ సిటీ టౌన్లకి తర్వాత రూరల్ ఏరియాస్కి డ్రింకింగ్ వాటర్కి ఎస్ఎస్ ట్యాంకులు ఉంటాయి. ఎస్ఎస్ ట్యాంక్ లాస్ట్ బర్స్ట్ ఆఫ్ వాటర్ మనకి అక్టోబర్ నవంబర్లో వస్తాయి. ఆ టయానికి కనుక మీరు ఫిల్ చేయలేదు అని అంటే ఇక మీకు ఎండాకాలం అంతా డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆ డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు ఎలా ఫిల్ చేయాలో ఏం ఫిల్ చేయాలో మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఐడియా ఈజ్ యాజ్ ది ఆనరబుల్ సీఎం మెన్షన్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఈ నాట్ 1 drop of water we should allow to go into the sea. అదే ప్రాక్టికల్గా కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, బట్ ది ఎంటైర్ ఐడియా ఇస్ అట్లీస్ట్ కృష్ణా మెయిన్ స్టెమ్లో వీ షుడ్ నాట్ అలౌ ఎనీథింగ్ టు గో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. సో రాయలసీమ వరకు వచ్చేసరికి పోతిరెడ్డిపాడు నుంచి వీఆర్ డ్రాయింగ్ ది మ్యాక్సిమం పాసిబుల్. సో ఆ రాయలసీమ కలెక్టర్లు అందరూ కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే నీళ్లు మీకు గోరకల్ కానివ్వండి, గండికోట కానివ్వండి, అవుక్ కానివ్వండి, మైలవరం కానివ్వండి, చిత్రావతి కానీ వాట్ ఎవర్ ఆర్ దోస్ మేజర్ రిజర్వాయర్స్ యూ హావ్ టు గెట్ దమ్ ఫిల్డ్. సో దాన్ని డైలీ వాచ్ పెట్టాలి. మీరు కనుక అటు ఇటు తిరిగి తల తిప్పారంటే ఎక్కడో చోట యూ లూజ్ టైమ్ ఈజ్ వాట్ ఈజ్ మై
రిక్వెస్ట్ టు ఆల్ ది కలెక్టర్స్. తర్వాత ఈ డెల్టా సిస్టమ్స్లో కూడా ఇది ఏంటంటే డైలీ ఆపరేషన్స్ వాచ్ పెట్టాలన్నమాట. మీరు వాచ్ పెట్టకపోతే సడన్గా టైల్ అండ్ వాడు రోడ్డు ఎక్కుతాడు, మాకు నీళ్ళు రాలేదు, మళ్ళు ఎండిపోతున్నాయి వగేరాలు అని. సో మీకు నిజంగా వాటర్ పుషింగ్ ఇప్పుడు ఏంటంటే ఆల్ ది డెల్టా సిస్టమ్స్ ఆర్ డిజైన్డ్ కి కొంత రెయిన్ఫాల్ డిపెండెన్సీ మీద ఉంటుంది, కొంత కాలువ ద్వారా సప్లిమెంటేషన్ ద్వారా ఉంటుంది. మీకు ఒక 10 రోజులు సరిగ్గా రెయిన్ పడలేదు అనుకోండి, అప్పుడు కాలువ మీద ప్రెషర్ ఎక్కువైపోద్ది. కాబట్టి ఆ కాలువ మీద ప్రెషర్ అయినప్పుడు లాస్ట్ రోడ్డు నారాయణ అని తిరగకూడదు రోడ్డు మీద. సో దానికి మీరు అందరూ కూడా అప్పుడు అవసరమైతే వారబందీ పెట్టాలి, లాస్ట్ రోడ్డుకి చేరేటట్టు చేయాలి, టర్న్ సిస్టమ్ పెట్టాలి, ఏం పెట్టాలో అది మీరు ఇమీడియట్గా క్విక్గా రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. ఈ డెల్టా సిస్టమ్స్ కలెక్టర్స్కి దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీకు ఎప్పుడు ఏ గొడవ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా, యాజ్ వీఆర్ ఆల్ అవైలబుల్. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్. మై మినిస్టర్ ఈజ్ ఈవెన్ మోర్ అవైలబుల్. అండ్ ఈఎన్సి వెంకటేశ్వరరావు is available. Sir, Minister Garu is acting like Secretary, sir, and Secretary might be acting like Minister. కాదు, బాగుంది నీ ఆన్సర్, బాగుంది, కానీ పని కూడా అట్నే ఉండాలా. కథలు చెప్పండి, కథలు చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. బీ క్లియర్. అందుకని కథలు లేకుండానే ఆల్ ఆఫ్ us have to work together అనేది ఐఎమ్ కన్వేయింగ్ సార్. ఎస్ సార్. తర్వాత సార్ ఇప్పుడు ఓఎండ్ఎం వర్క్స్ ఓఎండ్ఎం వర్క్స్కి ఇనీషియల్గా వచ్చిన వెంటనే ఒక నెల క్రితమే శాంక్షన్ 79 crores సార్. సో అవి బేసికలీ ఈ వీడ్ రిమూవల్కి వాటికి అవి మోరలెస్ కంప్లీషన్కి వస్తున్నాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ టు రివ్యూ దీస్. ఒక్కసారి రివ్యూ పెట్టుకొని నిజంగా జరిగాయా లేదా, ఇంకా ఏమైనా మిగిలిపోయిందా, ఎక్కడైనా గొడవ ఉందా. ఇప్పుడు ఈ వీడ్ రిమూవ్ చేయకపోతే వాటర్ హెడ్అప్ అయిపోయి డెల్టా సిస్టమ్స్లో పొలాలన్నీ నిండిపోయి 3 అడుగుల లోతున పొలాలు వచ్చేస్తాయి. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం మనకి. సో సిమిలర్లీ ఎమర్జెన్సీ వర్క్స్ అని వీ ఆస్క్డ్ ఆల్ ది ఇంజనీరింగ్ స్టాఫ్ టు గివ్ అస్ అ లిస్ట్. సో వాళ్ళు 235 కోట్లు వర్క్స్ ఇచ్చారు, 2700 వర్క్స్. సో అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. సో అవి కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఈ సంవత్సరం ఏంటంటే మనం వర్షాలు పడిన తర్వాత మొదలు పెట్టాము ఇవన్నీ. వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కలెక్టర్స్ నెక్స్ట్ ఇయర్ ఇలా వర్షాలు పడినాక చేస్తే ఉపయోగం లేదు, ముందు చేయాలి. ఇవన్నీ ముందు చేయాలి. కాబట్టి మీరు కాలువ క్లోజింగ్ కన్నా ముందే You just communicate this 79 plus 235 crore works GOs. Just communicate it to the district collectors. The district collectors will review each of the works. I will do that, sir. Yeah. So ఈ కాలువ క్లోజర్ కన్నా ముందే మీరు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి ఏంటి అర్జెంట్ వర్క్స్, నెక్స్ట్ ఇయర్కి వీడ్ రిమూవల్కి ఏంటి, ఆ ఎస్టిమేట్లన్నీ వేసి ముందే పంపాలి మాకు. సో బేసికలీ ఐ వాంట్ టు బి ఏబుల్ టు శాంక్షన్ దీస్ వర్క్స్ బై ఎండ్ ఆఫ్ February so that you have adequate working season to carry out these works. Okay, sir. Next. This I will quickly run through, sir. ఇప్పుడు ఈ పోలవరం R&R వర్క్స్, పోలవరం ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ అంటే 41.15 మీటర్స్ వరకు ముందు చేసేసి, బికాజ్ మనీ ఫ్లో అంతా ఒకేసారి వచ్చేది కాబట్టి మనీ ఫ్లో వచ్చినట్టు చేసుకుంటా పోవాలి. చేసుకున్నప్పుడు మనకి ఈ 41.15 వరకు ఏదైతే ఉందో ముందు చేస్తే మనం ఎసెట్ని యూటిలైజేషన్లోకి తొందరగా పెట్టగలం. మిగతాయి చేయకూడదని కాదు, మిగతాయి కూడా చేయాలి. యాజ్ అండ్ వన్ ది మనీ ఫ్లో పిక్స్ అప్, యూ షుడ్ డూ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో సిమిలర్లీ there are other priority projects which I will be talking to you subsequently. ఐదు ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మిగతాయి కూడా there are priority projects which down the line we will be providing the money for R&R as well as LA. సో దీనికి ఏంటంటే నెలకోసారి ఏదో ఒక రివ్యూ పెట్టుకోండి. కాల్ ది ఇరిగేషన్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ LA స్టాఫ్ అండ్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ విత్ దెమ్. ఎంతవరకు అయింది, ఎందుకు కాలేదు, anything from there that I have to do, you please let me know. So broadly, that is all I would like to convey to collectors.